రాయలసీమ సెంటిమెంట్ని తీసుకొచ్చే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఈ రాయలసీమ సెంటిమెంట్ ద్వారా పొలిటికల్గా మీరు గెయిన్ అవ్వాలనుకుంటున్నారా? మీకు ఎటు అమరావతిని మీరు విభేదిస్తుంటారు. అమరావతి మీరు ఈ మధ్య ఎక్కడో స్టేట్మెంట్ కూడా చూశాను, మొత్తం అంతా అమరావతికి దోచిపెడుతున్నారు, మా రాయలసీమను అన్యాయం చేస్తారా అని చెప్పి కూడా మీరు ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు గుర్తు నాకు. సరే, మీకు అవసరమైనవి మాత్రమే కనిపిస్తాయి కదా, మంచివి కనిపి ఓకే. మీరు అడిగిన దాంట్లో నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు 29 గ్రామాలకు సంబంధించిన అమరావతి కోసం అప్పు చేసి 2 లక్షల కోట్లని అక్కడ ఖర్చు చేసి దాంట్లో 1,00,000కు పైగా కోట్లని దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నాడే తప్ప ఇక్కడ అమరావతిని ఏదో ఉద్ధరించాలన్న ఆలోచన ఆయనకి ఎప్పుడూ లేదు. ఎందుకంటే గతంలో రాష్ట్రం డివైడ్ అయినప్పుడు అక్కడ టెంపరీ అసెంబ్లీ టెంపరీ అని చెప్పేసి ఒరిజినల్ వాటికి అయ్యే ఖర్చుకి 10 డబ్బులు దోచుకున్న సంగతి మనం చూసాం. ఆ తర్వాత చిన్న వర్షానికి ఆ అసెంబ్లీ ఎలా కారిపోయింది, ఎలా కూలిపోయింది, ఎలా దిగిపోయిందో మనం చూసాం. కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఇక్కడ అమరావతి మీద ప్రేమ ఏం లేదు. ఒక ముఖ్యమంత్రికి అన్ని ప్రాంతాలు ముఖ్యమే కదా, అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయాలనేది జగనన్న ఆలోచన. కానీ అది చంద్రబాబు నాయుడుకి లేదు. మరి నీకు లేని ఆలోచన, నీకు లేని ఆ మంచి మనసు జగన్మోహన్ రెడ్డికి ఉండి ఆ ప్రాజెక్ట్ని వర్క్ 80% పూర్తి చేస్తే దాన్ని ఫినిష్ చేసి నీ పేరు వేసుకో. మేమేం మా పేరు ఏమని అడగట్లేదు కదా. రైతులకి ప్రజలకి సాగునీరు తాగునీరు ఇవ్వంటే నువ్వు ఎక్కడో రేవంత్ రెడ్డి భయపడో లేకపోతే నీ హైదరాబాద్లో ఆస్తులు కాపాడుకోవటానికో నువ్వు కమిట్ అయిపోయి నువ్వు వర్క్లు ఆపేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే కూడా దానికి ఆన్సర్ చెప్పకుండా మళ్ళీ రివర్స్లో మా మీద ఏదో మేము సింపతి కోసం సింపతితో చేసేలాగుంటే చాలా విషయాలు చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు.